కొడిదెల రాము గారు. నమస్కారం రాము గారు. నమస్తే మేడం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 years అయిపోయింది కదండి రాము గారు. మరి 2 years లో ఏమి చేయలేదు అని టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు, 2 పార్టీల వాళ్ళు అంటున్నారు. బీజేపీలు నువ్వు మతం మీద నీ మాట్లాడుతుంటావు. మతాన్ని అడ్డం పెట్టుకొని చెప్పుకోనికే వీడొక్కడే కదా ఉన్నది. చికెన్ తినే వాళ్ళకు ఒక దేవుడు, పెళ్లి చేసుకునే వాళ్ళకి హనుమంతుడు, రెండు పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళకు వెంకటేశ్వర స్వామి, ఇలా మాట్లాడారు కదా. మరి ఇలా మాట్లాడొచ్చా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు. ప్రజాస్వామ్యం. నేనేమంటున్నా, ప్రజాస్వామ్యంలో ఏం మాట్లాడినా చెల్లుతుంది, ఎవరి మీద ఏం దూషణలు చేసినా చెల్లుతుంది అంటున్నారు. మాట్లాడితే చట్టానికి లోబడి మాట్లాడితే ఏదైనా చెల్లుతుంది. చట్టబద్ధంగా ఏం మాట్లాడలేదు కదా వాళ్ళు. సంతోష్ రావును ఇంకోడు కన్నారావు బొన్నారావు వాడు ఇంటర్నల్ గా ఉండి భూమి దందాలు చేస్తుండే. కేసీఆర్ ప్రోత్సహించిండు. లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్నటువంటి చుట్టుపుట్టు భూములను దన్నుకొని ఆంధ్ర నుండి ఎవరైతే సెటిలర్స్ ఉంటారో వాళ్ళతో భూములు గుంజుకొని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. గ్రామాల్లోకి వెళ్లి అడిగితే ప్రజలు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీకి పరిపాలించడము తెలీదు, డెవలప్మెంట్ చేయడం తెలీదు, దోచుకోవడం కూడా తెలీదు అని అంటున్నారు. ఏమైనా అంటే బస్ అని చెప్తారు. అంటే డెవలప్మెంట్ చేస్తా అంటే మీరు పదే అడ్డం పడుతుంటే నువ్వు అడ్డం పడుతున్నారు. టిఆర్ఎస్ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఆపుతున్నారు అని చెప్పేసి నిందలు మోపడంతోనే రెండు సంవత్సరాలు గడిపేసిరు. ప్రజలు అంటలేరు, టిఆర్ఎస్ నాయకులు అంటారు. కేసీఆర్ బయటకు వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉండరు అని మాట్లాడుతున్నారు. అదే అడుగుతున్నా నేను. కేసీఆర్ బయటికి రావాలని అంటున్నాడు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు తెలంగాణలో కనబడకుండా పోతుందని కేటీఆర్ అన్నారు.